ఇప్పుడు ఈ గవర్నమెంట్లో నిన్నగాక మొన్న అంబటి రాంబాబు గారు ఏదో ఒక కార్యక్రమానికి ఒక ఫ్లెక్సీ అబ్జెక్షనబుల్గా ఉందని చెప్పి ఒక ఫ్లెక్సీని పీకేంచడానికి వెళ్తా అంటే మధ్యలో ఎవరో అడ్డుకున్నారని చెప్పి మనం చూస్తూనే ఉన్నాం. యాక్చువల్గా ఆ వీడియో చూస్తే అర్థమైపోతుంది. అక్కడ ఎవరు ప్రొవోక్ చేయలే ఆయన్ని. కొంత ఆయన కారుకి అడ్డం పడినట్టున్నారు. పూర్తిగా ముందర ఏముందో కనపడటం లేదు. పోలీస్ ఆయన ఉన్నాడు, ఉండండి సార్ మేము పంపిస్తాం క్లియర్ చేస్తున్నాం సార్ అంటా ఉన్నాడు. ఈయన ఒక బిగ్ టీవీ వాళ్ళ గొట్టం ఒకటి కనపడితే ఈయన సడన్గా కారులో ఉన్న మనిషి కిటికీలోంచి బయటకు పెట్టి ఆ గొట్టంలో నోరు పెట్టి చంద్రబాబు నాయుడు వస్తాడు, ఆడమ్మ మొగుడు వస్తాడో రమ్మనండి, డామ్ డూమ్ లకారాలతో సహా వేరే వాళ్ళని లేండి, చంద్రబాబు నాయుడు గారిని లకారాలతో అనలేదు అనుకుంటా, కానీ నాకు గుర్తున్నంత వరకు ఆ బ్యానర్ కాడికే పోతున్నాడు ఈయన. ఇంకా ఎదురుగా బ్యానర్ ఏమి లేదు. వెళ్తా అంటే ఎవరో అడ్డుకున్నారు. మొత్తానికి ఆయన తలకాయ బయట పెట్టి చెప్పేసి కూర్చున్నాడు. తర్వాత ఆ లోపల నుంచి కూడా ఎవరో వీడియో తీసి, వాళ్ళ మనుషులే వీడియో తీసి మరీ బయటికి పంపించారు ఎంత తిట్టాడు అని. సాయంత్రానికి వాళ్ళ ఇంటి మీద అటాక్. మర్నాడు జోగి రమేష్ గారు ఇంకొకటి ఏదో అన్నాడు, వాళ్ళ ఇంటి మీద అటాక్. ఇది జరిగినటువంటి నేపథ్యం. మన అందరం ఒకసారి మనకేమి ఒక పార్టీకి కొమ్ముగాయాలనో లేకపోతే ఒకళ్ళని సమర్థించడం ఒకళ్ళని సమర్థించకపోవడం మన ఉద్దేశం కాదు. ఇది జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే నోరు పారేసుకుని అబ్యూజివ్ మాటలు, బూతు మాటలు తిడితే, బూతు మాటలు హింస కిందకి రావు. మీరు ఎంత పెద్ద బూత్ అయినా తిట్టండి, అది హింస కిందకి రాదు. నోటి దురుసు, వాచాలత్వం వీటి కిందకే వస్తుంది తప్ప అది హింస కిందకి రాదు. నువ్వు ఒక మాట అంటే నేను వచ్చి తంతాను అనేది సమాధానం కాదు. నేను చెప్పేది అది నీతి శాస్త్రం ప్రకారం కానివ్వండి, మొరాలిటీ ప్రకారం కానివ్వండి, ఫిలసాఫికల్లీ కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, లీగల్గా కానివ్వండి, ఈ రెండు సమానం కాదు. కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఎవరైనా ఇట్లా నోరు పారేసుకున్నప్పుడు, ఇవన్నీ పొలిటికల్ పార్టీలు మీ అందరికీ తెలిసిన విషయమే, నోరు పారేసుకున్నప్పుడు ఇంత నోరు పారేసుకుని మీ మీద మాట్లాడదంటే మీరు ఏమి చేతగాని మనుషుల్లాగా ఉన్నారు, మీ పార్టీ చేతగాని, మీరు చేతగాని వాళ్ళు అని చెప్పి ఈ క్యాడరు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు విపరీతమైన అసహనానికి గురయ్యి ఒత్తిడి చేయటం కూడా సహజం. ఆ ఒత్తిడికి కొన్నిసార్లు లొంగిపోయి కూడా చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు డెలిబరేట్గా వెళ్ళి తండ్రారా అని చెప్పి చెప్పేవాళ్ళు కూడా ఉంటారు, ఒత్తిడికి లొంగిపోయి చేసేవాళ్ళు ఉంటారు. ఏం జరిగింది అన్నది మనం కరెక్ట్గా మన వాళ్ళ మైండ్లో దూరి చెప్పలేం. కానీ దీనికి ఇంకొక రకమైనటువంటి ప్రతిస్పందన మీరు గమనించండి. కేసీఆర్ గారు ఒక మాట అంటాడు, రేవంత్ రెడ్డి గారు ఎమ్మటే వచ్చి 10 మాటలు అంటాడు. అదే భాషలో, అదే తీవ్రతతో, అదే పదజాలంతో. ఏదో అంటారు చూడండి, తమలపాకుతో నువ్వు 1 కొడితే తలుపు చెక్కతో నేను 10 కొడతానని. కేసీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ ఒక్క మాట మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు 10 మాటలు మాట్లాడతాడు, అంతకంటే ఎక్కువ దురుసుగా మాట్లాడతాడు. ఫినిష్, దాంతో అయిపోయింది. రాజకీయంగా నువ్వు సమాధానం అయిపోయింది. అప్పుడు ఈ గొడవ ఉండదు. తెలంగాణలో ఇవాళ మనకంటే ఎక్కువ అరుచుకుంటున్నారు, మనకంటే ఎక్కువ తిట్టుకుంటున్నారు, కానీ వైలెన్స్కి పోటలా. ఎందువల్లంటే మాటకు మాట అనగలిగే మనుషులు ఉన్నారు, మాటకు మాటతోనే సమాధానం చెప్తున్నారు. వైలెన్స్ దాకా పోవాల్సిన అవసరం లేదు. ఏ పార్టీ కార్యకర్తలకి ఆ అసంతృప్తి లేదు. అంబటి రాంబాబు గారు ఆ మాట అన్ననాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దానికి ధీటుగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీది. లేదు అని అంటే నోరు మూసి కూర్చోవాలి, అంతేగాని ఇళ్ల మీదకు పడడం అనేది సొల్యూషన్ కాదు. మేము మొదటిసారి చేసామా, వాళ్ళు చేశారు కదా అప్పట్లో అంటే, వాళ్ళు చేసింది తప్పే.
అది పాపమే, ఇది పాపమే, అది తప్పే, ఇది తప్పే, అది నేరమే, ఇది నేరమే. మీరు గవర్నమెంట్లోకి వచ్చారు, మీ పార్టీ ఆఫీసు మీద దాడి చేసిన వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు ఇప్పటి వరకు? మీ ఇంటి మీద దాడి చేసిన వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు ఇప్పటి వరకు? పట్టాభి ఇంటి మీద 3 సార్లు అటాక్ చేసిన వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు ఇప్పటి వరకు? మీకు తెలవదా ఎవరు చేశారో? ఏం చేస్తున్నారు మరి మీరు? దాని మీద యాక్షన్ తీసుకుని ఉంటే ఇవాళ అంబటి రాంబాబు మాట్లాడిన దాని మీద మీరు ఇంటి మీదకి వెళ్ళి కొట్టాల్సిన అవసరం లేదుగా. చట్ట ప్రకారం యాక్షన్ ఉంటుందిరా అన్నప్పుడు సాటిస్ఫై అవుతారుగా అందరూ, అన్ని పక్షాల వాళ్ళు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి మళ్ళా ఒక పెద్ద కాన్వాయ్ వేసుకుని పెద్ద ఊరేగింపుగా వెళ్ళి పరామర్శించి దాన్ని ఒక ఇష్యూ చేసే అవకాశం మీరు ఇచ్చేవాళ్ళు కాదుగా. రాజకీయంగా మీకు నష్టమా లాభమా అనేది మీరు లెక్కేసుకోండి, మీరు తరాజుల్లో వేసి చూసుకోండి. బట్ ప్రజలకు సంబంధించినంత వరకు నోరు పారేసుకున్న వాళ్ళ మీద మీకు చేతనైతే నోరు పారేసుకోండి, లేదు అది మోసానికి లేకపోతే పరువు నష్టానికి సంబంధించింది అయితే కేసు వేసుకోండి. అంతే తప్ప నువ్వు నోరు పారేసుకున్నావు, మా సెంటిమెంట్ హర్ట్ అయింది కాబట్టి నీ ఇంటి మీదకి వచ్చి ధ్వంసం చేస్తాను అనే పద్ధతి ఈ రాష్ట్రంలోనే కాదు, ఎక్కడా సమర్థనీయం కాదు, ఈ దేశంలోనే కాదు, ఎక్కడా సమర్థనీయం కాదు, ఈ పర్టికులర్ పరిస్థితిలో కాదు, ఎప్పుడూ సమర్థనీయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినది పరమ తప్పే, ఇప్పుడు జరిగింది కూడా పరమ తప్పే. దీనివల్ల చట్టం పట్ల, నీతి పట్ల, ముఖ్యంగా నైతికత పట్ల మీరు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అనేది నేను చెప్పదలుచుకున్నది. నైతికత విషయంలో రాజకీయ పార్టీలకు క్లారిటీ ఉండాలి. చట్టం ఎలాగో ఉంటుంది, చట్టం రాసి ఉంటుంది, దాని మీద కేసులా ఉంటుంది, దాన్ని కొత్తగా ఎవరైనా ఏర్పక్కర్లా. నైతికత విషయంలో రాజకీయ పార్టీలు వాళ్ళ స్టాండ్ వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ వాళ్ళ ఇంటి మీదకు వెళ్ళారు, మళ్ళీ మీరు కేసులు పెట్టారు. ఆ కేసులు పడిన వాళ్ళందరూ రేపు ఎక్కడ తిరగాలి? కోర్టుల చుట్టూ. వాళ్ళేగా తిరిగేది పాపం. పంపించిన వాళ్ళకి ఏమైనా అవుతుందా? కాబట్టి ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సొల్యూషన్ కాదు, సమర్థనీయం కాదు, అసలు ఇది థియరిటికల్గా కూడా అది సమర్థనీయం కాదు అనేది నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం. ఇకపోతే ఈ పనికిమాలిన ఘర్షణలు, పనికిమాలిన హింస, అవసరం లేని హింస, ఈ పరిస్థితుల ప్రభావంగా అసలైనటువంటి విషయాలన్నీ ఈ రోజున మరుగున పడిపోతున్నాయి. స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ బడ్జెట్లో స్టేట్ గవర్నమెంట్ పరిస్థితి ఏంటి? పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పరిస్థితి ఏంటి? అమరావతి నిర్మాణ పరిస్థితి ఏంటి? ఇవాళ కరెంటు ఛార్జీల పరిస్థితి ఏంటి? మనకు ఉన్నటువంటి 10 లక్షలు 12 లక్షలు మొత్తానికి ఏ లెక్క ఎవరు సరిగ్గా చెప్పట్లేదు, కానీ లక్షల్లో ఉన్నటువంటి మన రాష్ట్ర అప్పుల పరిస్థితి ఏంటి? అభివృద్ధి కార్యక్రమాలకు ₹1 మిగలటం లేదు, దాని పరిస్థితి ఏంటి? విద్యారంగం యొక్క పరిస్థితి ఏంటి? ఎంత బాకీలు పడ్డారండి మీరు ఫీ రీయింబర్స్మెంట్లో? ఇంజనీరింగ్ కాలేజీలకి ఎన్ని వేల కోట్లు బాకీలు పడ్డారు? ప్రైవేట్ స్కూళ్ళకి ఎన్ని కోట్లు బాకీ పడ్డారు? ఆ బాకీలు తీర్చకుండా ఆ విద్యా సంస్థలన్నీ మూసుకుపోవాలనే మీ ఉద్దేశం? ఎట్లా పాఠాలు చెప్తారు? ప్రొఫెసర్లకు జీతాలు ఎట్లా ఇస్తారు? ల్యాబ్లు ఎలా నడుపుతారు? కాలేజీలు ఎలా నడుపుతారు? ఇన్ని వేల కోట్లు మీరు ఎగ్గొడితే అందులో చదువుకునే పిల్లల పరిస్థితి ఏంటి? ఏదో పిచ్చి డిగ్రీ ఒకటి పట్టుకుని బయటకు వచ్చి వాళ్ళు ఏం చేయాలని? వాళ్ళ జీవితం నాశనం అయిపోలా? వాళ్ళకి పోయిన 4 సంవత్సరాలు తిరిగి వస్తాయా? హాస్పిటళ్ళ పరిస్థితి ఏంటి? వైద్య రంగం పరిస్థితి ఏంటి? ఆ 17 కాలేజీలు కట్టాలి ఇప్పుడు, మెడికల్ కాలేజీలు, వాటి పరిస్థితి ఏంటి? వీటి గురించి ఎవ్వరూ ఏమీ మాట్లాడే పరిస్థితి లేకుండా ఈ పనికిమాలిన ఘర్షణలు, పనికిమాలిన వాగ్వాదాలు, వీటి మీదే మీరు చర్చలు, టీవీ డిబేట్లు, పేపర్ల నిండా, సోషల్ మీడియా నిండా, ప్రజల మనసుల నిండా, మస్తిష్కాల నిండా నింపేసి మమ్మల్ని ఇంకా వేరే ఏది ఆలోచించకుండా, మిమ్మల్ని ఏమీ అడగకుండా, ఏ విషయంలోనూ ప్రశ్నలు లేవనెత్తకుండా చేస్తారా?
ఈ విషయంలో రెండు పార్టీలు కలిసిపోయి కూడబలుక్కుని మరీ చేస్తున్నాయనే అనుమానం మనకు ప్రజలకు కలగడంలో ఆశ్చర్యమేమి లేదు.